హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి బీరకాయ పెసరపప్పు పొడిపప్పు ఎలా చేయాలో చూపిస్తా. అందరూ చేసుకోవచ్చు ఈజీగా. ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకొని, పసుపు కొంచెం, ఇప్పుడు మంచిగా వేగినాక ఉల్లిగడ్డ, బీరకాయ వేసుకోవాలి. అట్లా రావాలి ఉల్లిగడ్డ, బీరకాయ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపి 1 అవర్ ముందుగానే పెసరపప్పు నానబెట్టుకొని, ఆ బీరకాయ తగ్గట్టు నానబెట్టుకోవాలి. మనం కొంచెము నానబెట్టుకొని వేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది మంచిగా. టమాటా రసం, చింతపండు రసంకు బాగుంటుంది. పప్పులు మంచిగా బీరకాయ ఫ్రై, టమాటా రసమైన, చింతపండు రసమైన, కారం దానికి తగినంత, ఉప్పు కారం దానికి తగినంత వేసుకోవాలి క్వాంటిటీ. మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే అన్నీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. అట్లా ధనియాల పొడి అయిపోతే ఒక 10 మినిట్స్లో మంచిగా క్రిస్పీగా పప్పులు తలుగుతాయి. మంచిగా టమాటా రసం వేడిగా మంచిగా తినవచ్చు. అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. అయిపోయింది మంచిగా. నమస్తే.